నార్మల్‌గా మనం ఆక్సిజన్ పీలుస్తాం. కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేస్తాం. కానీ ఇందులో ఒక చిన్న మిస్టరీ ఉంది. మనం ఊపిరి తీసుకోవడానికి నిజమైన కారణం ఆక్సిజన్ కాదు. మన నుంచి బయటకు వెళ్ళిపోతున్న కార్బన్ డయాక్సైడ్. బాడీకి ఆక్సిజన్ కావాలి. అందుకే బ్రీత్ తీసుకుంటాం. కానీ అసలు గేమ్ అంతా CO2 చుట్టూ తిరుగుతుంటుంది. నీ సెల్స్‌లో ఫుడ్ బర్న్ అయ్యి ఎనర్జీ వస్తుంది. ఆ టైంలో కార్బన్ డయాక్సైడ్ పేరుకుంటూ ఉంటుంది. ఇది గాని రక్తంలో ఎక్కువైపోతే నీ బ్రెయిన్ నీతో ఇలా అంటుంది. డేంజర్ లెవెల్‌కి చేరింది. వెంటనే ఊపిరి పీల్చు అని. అందుకే మనకు అప్పుడప్పుడు ఊపిరి ఆడకపోతున్నప్పుడు చాలా సార్లు ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల అనుకుంటాం. కానీ కాదు. దాని అర్థం CO2 ఎక్కువైందని. నువ్విప్పుడు బయటికి వదిలే కార్బన్ డయాక్సైడ్‌లో ఉన్న కార్బన్ అంటే మనం నిన్న తిన్న రైస్, ఇడ్లీ, బిర్యానీ అవన్నీ కాలిపోతే వచ్చిన భాగం. అంటే నీ ఊపిరితో ప్రతిసారి నీ గత భోజనం నుండి కొంచెం కొంచెంగా ఆకాశంలోకి పంపిస్తున్నాం. ఆక్సిజన్ తాగుతున్నాం, కార్బన్ డయాక్సైడ్ వేస్ట్ అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ CO2 వల్లే నీ బ్రెయిన్ నిన్ను బతికించాలని బలవంతంగా ఊపిరి పీల్చేలా చేస్తోంది. దాంతో ఆక్సిజన్ కూడా బోనస్‌గా లోపలికొస్తుంది. దీనర్థం మీ శ్వాస వెనుక ఉన్న అసలు హీరో ఆక్సిజన్ కాదు. మీ నుంచి బయటికి పారిపోవాలని చూస్తున్న కార్బన్ డయాక్సైడ్.